లోని అంగర్గా ఫామ్ లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక భూ పూజ కార్యక్రమం, అదేవిధంగా ఇప్పుడు 2 మండలంగల్ అండ్ కోటగిరి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి అర్హులకి మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ శాఖకు సంబంధించిన సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, స్టేట్ అగ్రోస్ చైర్పర్సన్ గారు కాసుల బాలరాజు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఆల్రెడీ ముందు సార్ చెప్పినట్లుగా ఇక్కడ కోటగిరి టోటల్ గా ఇప్పుడు 510 మంది లబ్ధిదారులకి ఇప్పుడు మనం ప్రొసీడింగ్ కాపీస్ అనేది ఇస్తున్నాము. సో మనకి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో ఇది ఒకటి. సో దీన్ని ఏ విధంగా అయినా పేద ప్రజలు, అర్హులు చాలా మంది గ్రామాల్లో ఇప్పటికి కూడా మనకి ఈ గుడిసెల్లో నివసించే వాళ్ళు, అదే విధంగా హౌస్ లేకుండా టిన్ షెడ్స్, టైల్స్ రూఫ్ అలాంటి వాటిలో నివసిస్తున్న ప్రజలకి ముందుగా బెనిఫిషరీస్ కూడా దాన్ని కూడా మనకి ఒక అర్హులకు కూడా ఒక ప్రియారిటీ బేస్ చేసుకొని, ముఖ్యంగా ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో, అదే విధంగా టిన్ షెడ్స్ లో ఉన్నారో, అదే విధంగా మనకి హౌస్ సైట్ ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు మనం హౌసెస్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో శాంక్షన్ చేసుకోవడం ఉన్నారు. చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. మహారాష్ట్ర ఉంది పక్కన. అక్కడ ప్రభుత్వం ఎంత మంజూరు చేసిన ఇంటికంటే 1,25,000 ఇస్తుంది. కట్టుకుంటే కట్టుకో, లేకపోతే పో. కానీ భారతదేశంలోనే 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేసేటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను మనం చేసుకోవాలి. ఎక్కడ లేదు, ఇస్తున్నారు. ఇది ఇష్టం, ఇది జాగ్రత్త కట్టుకో, 1,25,000 ఇస్తాం. గోడ పెట్టుకుంటావా, ఇంకా గోడ పెట్టుకుంటావా, మట్టి గోడ పెట్టుకుంటావా, ఏం చేస్తావా, రేకులు వేసుకుంటావా, ఏమి ఇస్తావా? ఇంకా రేకులు వేసుకొని జీవించే రోజులు ఉన్నాయా? పాములు, తేళ్లు, అగ్ని ప్రమాదాలు, మట్టి గోడలు పెట్టుకుంటే వర్షాకాలం మట్టి గోడలు పడితే రాత్రి కూడా భార్య పిల్లలతో అనుకుంటే మీద పిల్లలు పడితే ప్రారంభం. ఎవరైనా అడిగితే కూడా ₹1 లంచం ఇవ్వకండి, ₹1 బాకీ కట్టాల్సిన అవసరం లేదు, ఎవరి బతుకులాల్సిన అవసరం లేదు. 5 లక్షల రూపాయలు మీ పేరుతోటి 4 సార్లు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పినట్టుగా మీరు ఇల్లు కట్టుకున్న కొద్దీ 4 సార్లు బిల్ పేమెంట్ అవుతుంది. బాధ ఉండే కాంట్రాక్టర్ పేరుతోనే టెండర్ పిలిచినటువంటి ఇళ్లలో కాంట్రాక్ట్ సిస్టమ్ లో జిఎస్టీ, టెక్స్లు, ఈఎండీలు పోయినాయి. ఒక 89,000 పోయినాయి. పోయి 4,30,000, 4,20,000 వచ్చినాయి. కానీ ఇందులో ఒక బుట్ట పైసా కట్టు కాదు, ఒక బుట్ట పైసా కట్టు కాదు. 5 లక్షలకు 5 లక్షలు బేస్మెంట్ కట్టడానికి మీరు ముందొచ్చి బేస్మెంట్ కట్టి ఫోటో దిగితే లక్షలు అవసరం లేదు. బేస్మెంట్ కట్టగానే ఫోటో తీసుకొని పంపిస్తారు అధికారులు, సెక్రటరీలు, ఎండిఓలు. 1,00,000 పడతాయి. గోడ స్లాబ్ లెవెల్ దాకా గోడ కడితే మరొక 1,00,000 పడతాయి. గోడ పెట్టినాక స్లాబ్ వేసుకుంటే 2,00,000 పడతాయి. ఇల్లు పూర్తయిన తర్వాత నల్లలు, కరెంటు బల్బులు, బటన్లు, ఫ్లోరింగ్, కలరు, సున్నము ఇవన్నీ వేసుకుంటే మరొక 1,00,000 వస్తాయి. మొత్తం 5 లక్షల రూపాయలు వస్తాయి. ఇది మీకు చెప్పి మీరందరూ కూడా మన గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, ఇల్లున్నవారు ఉన్నారు, ఇప్పుడు జాగల నుండి ఇల్లు లేని వారు 2 రకాలు ఉన్నారు. ఇళ్ళ వల్ల జాగలుండి ఇల్లు లేని వారు ఒక రకం, జాగలేదు ఇల్లు లేదు వారు కూడా ఉన్నారు. ఇప్పుడేమో ఇల్లున్న జాగున్న వారికి మాత్రమే ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాం, మంజూరు చేస్తున్నాం. ముంతమంది కరెక్ట్ గా చెప్పినట్టుగా 510 ఇల్లు మంజూరు చేస్తున్నాం 2 మండలాలు కలుపుకొని. మీకు ఆర్డర్ కూడా ఇస్తాం. ఈ ఆర్డర్ ఇదిగో ఈ ఆర్డర్ ఇస్తాం మనిషి ఒక్కరికి. ఇప్పుడు మీ సెక్రటరీలు మీ అందరూ పిలుచుకుంటా ప్రతి ఒక్కరికి ఆర్డర్ ఇస్తాం. ఏమని? మీకు 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు అయిందని. ఎవరి పేరు ఇస్తున్న వీళ్ళు?
మా ఆడబిడ్డ భరిస్తున్నాం. మొగల పేరు కాదు, ఇల్లు మంజూరు మీ ఆడబిడ్డలు మీ పేరునే. మీ పేరు ఉంటేనే భద్రంగా ఉంటుంది, ఇల్లు ఎక్కడ పోదు. కాబట్టి మీ పేరు ఇస్తున్నాం. 5 లక్షల రూపాయలు మీ పేర ఖాతాలో మీ ఖాతాలో పడతాయి. ఆ విధంగా మీకు చెప్పటానికి కోసం, చూడటానికి కోసం ఇవన్నీ ప్రోగ్రాం పెట్టుకుని పిలిచాం. ఇందులో గుడిసెలున్నవారు, రేకుల కింద సంసారం చేస్తున్న వారు, ఒక పంచకు బతికేవారు, జాగా ఉండి పైసలు లేక కిరాయికు ఉండేవారు, అన్నదమ్ములు ఒకే జాగా నుండి గుడిసెలో ఉండేవారు, అటువంటి వారికి మొట్టమొదటగా ఇప్పుడు